దేవుని యందు ప్రియమైనటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని మాట మీ కొరకై తీసుకురావడం జరిగింది. వినండి, ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడబోతూ ఉన్నారు, దీవించబడబోతూ ఉన్నారు. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనములు చూస్తే, నేను నాటి తిని హఫలో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేయవాడు దేవుడే. 7వ వచనం చూస్తే ప్రియమైన వారలారా, కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీయూ లేదు. చూడండి ప్రియమైన వారలారా, దేవుడు మనకు వృద్ధి కలగజేయువాడై ఉన్నారు అని నిశ్చయత మనకు కలగజేస్తున్న వాడిగా దేవుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితంలో ఎంతోమంది మన జీవితంలో కనబడతారు. వారు మనల్ని ప్రోత్సాహపరిచేవారుగా, మనల్ని బలపరిచేవారుగా, మనల్ని ఎంకరేజ్ చేసేవారుగా, కానీ వారందరిలో నుంచి కూడా అభివృద్ధిని నీకు కలగజేసేవాడు దేవుడే అనేటువంటి విషయం నువ్వు గుర్తించాల్సిన వాడవై ఉన్నావు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో చూస్తే నిర్గమాకాండము 1వ అధ్యాయము 6-7 వచనములు చూస్తే, యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ కూడా చనిపోయిరి. 7వ వచనం, ఇశ్రాయేలీయులు బహు సంతానము కలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలరి, వారున్న ప్రదేశము వారితో నిండి ఉండును. చూడండి, యోసేపును కోల్పోయారు, అతనుకున్న అన్నదమ్ములందరినీ కోల్పోయారు, కానీ వారి అభివృద్ధి మాత్రము ఆగిపోలేదు. చూడండి, నిన్ను ప్రోత్సాహపరిచేవారు, నిన్ను అభివృద్ధి పరిచేవారు, నిన్ను గొప్ప చేసేవారు ఈ భూమి మీద ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నిన్ను ప్రేమించి నిన్ను బలపరిచేటువంటి దేవుడు ఎల్లప్పుడూ నీతో కూడా ఉండి నిన్ను అభివృద్ధి చేసి ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. క్రీస్తునందు మనము నిబంధన ప్రజలమై ఉన్నాం ప్రియమైన వారలారా. మరియు అబ్రహాము నిబంధనతోనూ నూతన నిబంధనలోనూ పాలి భాగస్థులమై ఉన్నాము. ఈ నిబంధన యేసు క్రీస్తు రక్తము వలన కలిగినది కాబట్టి లోకమంతటిని మనం నింపాల్సిన వారమై ఉన్నాం. అత్యధికముగా ఫలించి అభివృద్ధి చెందవలసిన వారమై ఉన్నాం. యేసు దేవుడు మనతో చేసిన నిబంధన నిన్ను ఫలింప చేసేదును. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం ప్రకారం నువ్వు అభివృద్ధి చెందాలి, నువ్వు వృద్ధి చెందాలి, విస్తరించబడాలి, నువ్వు దీవించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కీర్తనలు 27:10 వచనం ప్రకారం చూస్తే ప్రియమైన వారలారా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. చూడండి, ప్రియమైనటువంటి మీ అందరిని కూడా బలపరచుటకై ఈ మాట మీతో చెప్పడం జరుగుతుంది. నీ తల్లి నిన్ను విడిచినను, నీ తండ్రి నిన్ను విడిచినను, నీ దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన నిబంధన మరియు వాగ్దానములు నీ కొరకు ఎల్లప్పుడూ నిన్ను ఫలింప చేసేవిగా ఉన్నవి అని చెప్పేసి నేను నమ్మి దేవుని యందు విశ్వసించాలి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనం చూస్తే, స్త్రీ తన గర్భమున పుట్టిన చిన్న బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడండి ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడుగాను మరిచివాడుగాను లేడు. ఆయన నిత్యము నిన్ను కాపాడు దేవుడిగా, నిన్ను కనికరించే దేవుడిగా, నిన్ను అభివృద్ధి చేసే దేవుడిగా ఉన్నారు. నీ ప్రాకారములు దేవుడే నియమించి వాటి చుట్టూ కావలి ఉండడం కోసం, నిన్ను కాపాడే విషయంలో తన దేవదూతను కూడా నీకు కావలి ఉంచేవాడుగా దేవుడు ఉన్నారనే విషయమును వెరిగి దేవుని స్తుతిస్తూ దేవుని యందు ఫలించు, అభివృద్ధి చెందు. నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు, వృద్ధి చెందబోతున్నావు. మత్తయి సువార్త 7:24 వచనం చూస్తే, కాబట్టి ఈ మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. ప్రియమైన వారలారా, ఈ మాటలు విని
నిన్ను అభివృద్ధి చేసేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను జయింప చేసేవాడు నీ దేవుడని ఎరిగి దేవుని యందు శ్రద్ధ నిలిపి నీ మనసు దేవునిపై ఆనుకొనింప చేసి, ఎవని మనసు దేవునిపై ఆనుకొనిన వారు పూర్ణ శాంతి గలవారిగా కాపాడబడుదురని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. కాబట్టి బుద్ధిమంతుని పోలి దేవుని ఆశ్రయించి అభివృద్ధి చెందు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రియమైన వారులారా, నిన్ను ప్రోత్సాహపరిచేవారు, నీ క్షేమం కోరేవారు, నువ్వు కోల్పోయావని బాధపడవద్దు, నిరాశపడవద్దు. నీవు దేవుని నీవు దేవుని ఆస్తి, క్రీస్తునందు నీవును దేవుడు ఏకమై ఉన్నావు. కాబట్టి దేవుడు నిన్ను ఎదుగునట్లుగా చేసి, నిన్ను అభివృద్ధి చేసి సంతోషం నీకు కలగజేయబోతున్నాడు. కాబట్టి దేవుని యందు విశ్వసించు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నీ కొరకే చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి నా యేసయ్య, నీవెంతో గొప్ప దేవుడివై ఉన్నావు ప్రభువా. మా యొక్క అభివృద్ధిని కోరేవాడవు, మమ్మల్ని వృద్ధి చేసేవాడవు, మమ్మల్ని విస్తరింప చేసేవాడవు నీవే. కాబట్టి ఈ మాటలు విని ఎంతమంది అయితే అయా తన జీవితములను ఆశీర్వాదకరంగా, దేవునికరంగా, మేలుకరంగా మార్చుకున్నటకు ఇష్టపడి అయా నా తండ్రి నీపై ఆనుకొని నీ యొక్క అయా నా తండ్రి నీపై ఆనుకుని నిన్ను ఆశ్రయించేవారుగా ఉండబోతున్నారు. వారందరికీ క్షేమంనిచ్చి, బలంనిచ్చి, ఐశ్వర్యంనిచ్చి, ఆరోగ్యంనిచ్చి, దీవించి గొప్ప చేసి గణపరచమని సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాం తండ్రి.